అమాయకులు జైలుకు వెళ్ళడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఒకటండి, ఇన్నోసెంట్ పీపుల్ జైలుకి వెళ్ళి కన్విక్షన్స్ పడి ఇంప్రిజన్మెంట్ పీరియడ్ ఎంజాయ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ప్రాపర్గా అవేర్నెస్ లేక, ఓన్లీ వన్ థింగ్, అవేర్నెస్ లేక కేసు వచ్చింది, కేసు పడగానే భయపడిపోతారు. ఇప్పుడు ఒక ఉన్న వ్యక్తికి లేని వ్యక్తికి మధ్యలో లీగల్ ఫైట్ జరిగితే మెజారిటీ ఆఫ్ ది కేసులో లేని వ్యక్తే బలైపోయేది. ఇప్పటికీ కూడా ఇన్ఫ్లుయెన్స్ లేని వ్యక్తి, లేకపోతే పైసలు లేని వ్యక్తి, లీగల్ నాలెడ్జ్ లేని వ్యక్తి, అవేర్నెస్ లేని వ్యక్తి అంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండి. ప్లస్ ఏంటంటే ఫెయిల్యూర్ ఆఫ్ ది సిస్టమ్. అన్బయాస్డ్గా చేయాలి ఏది చేసినా. ఎదుటి వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు, ఒకళ్ళు ఉన్నోళ్ళు ఇంకొకళ్ళు లేని వాళ్ళు చూడకుండా దే షుడ్ డూ ది ఇన్వెస్టిగేషన్ అన్బయాస్డ్. ఓకే, అంతే తప్ప ఏదో ఫోన్ కాల్ వచ్చింది వాళ్ళకి ఫేవర్ చేద్దాం వీళ్ళకి ఫేవర్ చేద్దాం చేయకుండా ఉంటుంటే కనుక చేయొచ్చు. ఇన్నోసెంట్ పీపుల్ శిక్ష పడి అనుభవిస్తున్నారంటే ఇట్ ఇస్ నాట్ ది ఫాల్ట్ ఆఫ్ ది కోర్ట్స్ ఆర్ జడ్జెస్ అండి. వాట్ ఎవర్ యూ ప్లేస్ ది పేపర్స్ బిఫోర్ ది జడ్జ్, వాటిని బేస్ చేసి జడ్జ్మెంట్స్ వస్తాయి. ఆ పేపర్స్ ఎవిడెన్సెస్ ఎవరు కలెక్ట్ చేయాలి? డిపార్ట్మెంట్ కదా. అదే డిపార్ట్మెంట్ నాకు అగేన్స్ట్గా ఎవిడెన్స్లు క్రియేట్ చేసి పెడితే అక్కడ జరిగింది ఒకటి, బట్ ఏదో ఫోన్ వచ్చిందనో లేకపోతే నేను నమ్మానో ఆ ఇవో ఎస్ పలానా వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తే చేశాడని నేను ముందే నమ్మేసి నేను ఇన్వెస్టిగేషన్ అంతా అదే డైరెక్షన్లో చేస్తే ఆటోమేటిక్గా అతనికి అగేన్స్ట్గా ఎవిడెన్స్ క్రియేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను, రైట్? అలాగే జరగడం వల్ల ఇన్నోసెంట్ పీపుల్కి, బట్ దేర్ ఇస్ ఎ ప్రొవిజన్ ఆఫ్ అపీల్ అండి. ఓకే, అపీల్కి ఫ్రమ్ ట్రయల్ కోర్టు నుంచి నెక్స్ట్ అపీలెంట్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అపీల్స్ ఉన్నాయి. ఒకసారి శిక్ష పడిపోయింది కదా అని చెప్పి జైల్లో ఉండడం అని కూడా కరెక్ట్ కాదు. వెన్ యూ బిలీవ్ దట్ యూ హ్యావ్ డన్ నథింగ్, ట్రై టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ గుడ్ లాయర్, గుడ్ అడ్వకేట్ ఓకే, హూ కెన్ రిప్రజెంట్ యువర్ కేస్ వెరీ స్ట్రాంగ్లీ బిఫోర్ ది అపీలెంట్ కోర్ట్. అయితే అండి మీరు చూడండి, ట్రయల్ కోర్ట్ ఆర్డర్స్ ఎన్ని ట్రయల్ కోర్ట్ ఆర్డర్స్ని, ఎన్ని ట్రయల్ కోర్ట్ కన్విక్షన్స్ని హైకోర్టు సెటిసైడ్ చేసి ఎక్విటల్స్ ఎప్పట్లా ఇస్తున్నాయి కదా. ఎన్ని హైకోర్టు కన్విక్షన్స్ని సుప్రీంకోర్టు వరకు వెళ్తే సెటిసైడ్ చేసి సుప్రీంకోర్టు ఎక్విటల్స్ ఇస్తున్నాయి కదా. సో శిక్ష పడిపోయింది అని జైల్లో ఉండి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నెవర్ లూజ్ హోప్. మనకి న్యాయం కావాలంటే మనమే ఫైట్ చేయాలి. ఒక సినిమా టికెట్ కావాలంటే పోయి లైన్లో నుంచి కొట్టుకొని తెచ్చుకునేదని మనమే కదా ఫైట్ చేసేది. అవును, మరి న్యాయం కోసం ఎందుకు ఫైట్ చెయ్యాలి కదా ఫైట్ అంతా. మీరు కానీ ఇన్ ద సెన్స్ అంటే ఆల్రెడీ ఇలా ఇన్నోసెంట్ పీపుల్ ఏమన్నా కన్విక్షన్ పడిపోయింది అనుకోండి, మళ్ళీ అపీల్కి వెళ్ళండి. అపీల్ లిమిటేషన్ చూసుకోండి. లిమిటేషన్ అయిపోయినా సరే యూ సే ది ఫ్యాక్ట్స్ టు ది జడ్జ్, వాళ్ళు కన్విన్స్ అవుతారు. అపీల్ పిటిషన్ అలౌ చేస్తారు, ఛాన్సెస్ ఉంటాయి. డిపెండింగ్ ఆన్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ మీకు పడింది, ఇప్పటివరకు ఎన్ని ఇయర్స్ మీకు ఇంప్రిజన్మెంట్ కట్ అయింది, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. దెర్ ఆర్ ఫ్యూ యార్డ్ స్టిక్ రూల్స్ అంటాం. అంటే ఇన్ని సంవత్సరాల శిక్ష పడిన వ్యక్తికి దాటిపోకూడదు అని, అంటే ఇంత కంప్లీట్ అవ్వకముందు అపీల్కి రాకూడదని లేకపోతే బెయిల్కి ఫైల్ చేయకూడదు. సో గో టు అపీల్ ఆల్సో, అది బెస్ట్ ఆప్షన్. దే విల్ గెట్ ఎ రెమెడీ.